మన్మనాభవ మద్భక్తో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మధ్యాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి సత్యం తే మామే మామే వైశ్యసి వైశ్యసి సత్యం తే సత్యం తే నిజానే ప్రియోసి మే. నిజాయే ప్రతిజానే ప్రియోసి మే. ప్రియోసి మే. ఈ శ్లోకంలో అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. నాయందు మనస్సు లగ్నం చేసి నాయందు భక్తి కలిగి నన్నే ఆరాధించుము, నన్ను నమస్కరించుము, నన్నే పొందెదవని నీకు ప్రతిజ్ఞ చేయుచున్నాను. నీవు నాకు ప్రియమైన వాడవు. అంటే ఇక్కడ ప్రతిజానేతి ప్రియోసిమే అన్నారు కదా. అంటే ఈయన చెప్పిందంటే పరమాత్మ ఎప్పుడైతే నువ్వు భగవంతుడి మీద మనసు లగ్నం చేస్తావో, భగవంతుడిని నమస్కరిస్తూనే ఎప్పుడు ఉంటావో, అలాంటప్పుడు నన్నే పొందేదవని ప్రతిజ్ఞ చేసినాను. అంటే ఏంటి, ఈయన ప్రామిస్ చేసేసాడు, నీకు వచ్చేస్తాను. కాబట్టి ఏంటంటే మనం చేయాల్సిన పనుల్లో జస్ట్ మనసును భగవంతుడి మీద లగ్నం చేయడం అంతవరకునే. అది చేస్తే చాలు, అదే కష్టం. అంతవరకు మనసు ఎక్కడికి పోతూ ఉంటుంది, అటు ఇటు పోతూ ఉంటుంది కదా. సో అటువంటి మనసుని భగవంతుడి మీదే లగ్నం చేయడం అలా చూసుకోవాలి. మళ్ళీ మా అమ్మాయి అంటావు, ఊళ్ళో అంటావు, అలాంటావు, ఇలాంటావు, అలా కాదు. మనసు పోతుంటుంది కదా, ఆ మనసు అలా అటుకు పోకూడదు. పోకుండా భగవంతుడి మీదే లగ్నం చేయాలి. ఎవరినో వస్తున్నా కానీ వాళ్ళు కూడా భగవంతుడి రూపంలోనే చూడాలి తప్ప ఇవన్నీ శరీరాలు కాదు కదా. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా మనసుని భగవంతుడి మీద నిలపడం అలవాటు చేయాలి. అది లేదంటే మనసు అటు ఇటు పోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇది ఏమన్నారు, మామే వైశ్యసి సత్యంతే. ఏమన్నారు, మామే సత్యంతే అంటే దాని అర్థం ఏంటంటే సత్యముగా చెప్పుచున్నాను, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అన్నమాట. ఇది నిజము. మళ్ళీ ఒకవేళ ఇది నన్నే వచ్చమంటాడు అయితే ఏమవుతుంది అని అనుకుంటామో, ఇది సత్యముగా చెప్పుచున్నాను, సత్యస్వరూపము అయిన భగవానుడు చెప్పుచున్నాడు అని. అంటే ఇప్పుడు మనకి ఏదైతే నిత్యమో అది సత్యం అని చెప్పుకున్నాం కదా. మరి నిత్యం కాని సత్యం కాదు, ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. మరి అది ఎలా సత్యం అవుతుంది? కాబట్టి ఏదైతే నిత్యమైతే ఉంటుందో అది సత్యం అవుతుంది. కాబట్టి మన శరీరం అనేటువంటిది అనిత్యము, అది సత్యం కాదు. ఈ శరీరాలకు ఉండేటువంటి రిలేషన్షిప్సే ఇవన్నీ అనమాట. ఆ శరీరాలకు ఉండే గురించి కూడా ఆలోచించకూడదు. ఎప్పుడైతే శరీరాల గురించి, శరీరాలు సంబంధించినటువంటి రిలేషన్షిప్, ఇవన్నీ శారీరక బంధాలే కదా. శారీరక బంధాలు కాకుండా మనకి వేరే బంధాలు ఏమన్నా, మనం అందరం ఒకటే స్వరూపం, భగవంతుని యొక్క స్వరూపం. మరి అలాంటప్పుడు ఏమనుకుంటాం, ఎప్పుడు ఒక అటాచ్మెంట్ ఉండిపోతుంది కదా. ఆ అటాచ్మెంట్ వల్ల, ఆ శారీరక బంధం వల్ల నీ మనసు భగవంతుని మీద లగ్నం కాకుండా ఉంటుంది. మరి మన శారీరక బంధాలని వదిలిపెట్టాలంటే ఎలాగా, ఏ విధంగా అలా వదిలిపెట్టాలి? భక్తి ద్వారా. అందుకని చెప్తున్నారు ఇక్కడ, భక్తి కలిగి నన్నే ఆరాధింపము. అందుకని భక్తి ఎప్పుడైతే ఉందో ఇంక భగవంతుని మీదే మనసు లగ్నం అవుతుంది. భక్తి లేకపోతే ఏమవుతుంది? భక్తి లేకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైనా అవసరమైనప్పుడు భగవంతుని గుర్తొస్తాడు, లేదంటే లేదంటే అట్లా ఉన్నారు. ఎప్పుడు కూడా భగవంతుని మీద భక్తి కలిగి ఆయన్నే తలుచుకుంటూ ఆయన్ని మీద మనసు లగ్నం చేయాలి అని. ఓకే. సో కాబట్టి అలా చేస్తే నన్నే పొందుతావు, తప్పనిసరిగా భగవంతునే పొందుతాము అని. సో సూర్యునందుండి వచ్చినది అంతే కూడా అగ్ని స్వరూపం, వేడిమి తప్ప అచ్చట వేరేది కూడా లేదు. పరమాత్మ దేహదారి అయి వచ్చి ఉపదేశించున్నది సత్యమే. దానిని అంటే పరమాత్మ దేహదారి అంటే కృష్ణుడు ఒక మనిషి రూపంలో పుట్టొచ్చాడు, కానీ కేవలం ఆ కృష్ణుడిలాగా ఒక చిన్న రూపమా భగవంతునిది కాదు కదా. ఆ కృష్ణుడు అవతారం, అక్కడ అవతార పురుషులాగా అవతరించినప్పటికి కూడా ఆయన స్వరూపం కేవలం ఆ శరీరానికి కాదు కదా, అంతటా నిండినటువంటి వాడు. సో అందుకే కృష్ణుడే అక్కడ అందరిలోనూ ఉండేటువంటి వాడు. ఎక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళకి కనిపించేవాడు.
సో అలా మరి ఆ కృష్ణుడు అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ? ఆ ఆ కృష్ణుడు అందరి చోట్ల కనిపిస్తున్నాడు కదా, నీకు కనిపిస్తాడు, నాకు కనిపిస్తాడు. అదే కృష్ణుడు అందరి 16,000 గోపికల దగ్గర కూడా ఉంటాడు, అందరి దగ్గర ఉంటాడు. మళ్ళీ ఎవరికి ఆ, ఉమ్, ఆ, ఆ, మళ్ళీ నా కృష్ణుడే అని అనుకుంటారు అందరూ, అంతే, నా కృష్ణుడే అని అనుకుంటారు అనమాట. అంత ఉమ్, ఆ, ఆ, మహత్యం ఎట్లా వచ్చింది? అది శారీరక దారి కాదు అని అర్థమవుతుంది, అంటే సర్వాంతర్యామి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవంతుని అర్థం చేసుకోవడం చాలా మంది ఏమైనా అర్థం చేసుకుంటారు, సత్యంగాను ఆ, అర్థం చేసుకోరు. ఒక సగుణ రూపంలో, ఒక చిన్న రూపంలో ఆ ఫోటో ఉంటేనే దేవుడు ఉన్నట్ట, ఆ విగ్రహం ఉంటేనే దేవుడు ఉన్నట్టు కాదు కదా, అన్ని చోట్ల నిండి ఉన్నాడు. అందుకని చెప్పేసి అంతటా కూడా మనం బ్రహ్మమయమనే భావన వచ్చేసేది. ముందుగా కొంచెం ఆ విగ్రహం ఫోటో మనసుని నిలపడం కోసం అంతే. అది నిలిపిన తర్వాత మళ్ళా డీప్గా ఆ అంతటా నిండి ఉన్న పరమాత్మ మీద మనసు తీసుకెళ్ళిపో. ఎక్కడ కళ్ళు మూసుకున్నా తెరిచినా ఏం చూసినా భగవంతుడే గుర్తురావు. ఆ విధంగా మన మనసుని తయారు చేసుకోవాలన్నమాట. అది మనసుని ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు కదా. అందుకనే మనం ఎప్పుడు కూడా సాధన మార్గాన్ని ఎప్పుడు సాధన చేస్తున్న సాధనములో పనులు చాలా ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి. ఏమాత్రం సాధన వదిలేస్తే అది నిలబడదు. మనసు చాలా ప్రమాదం. నువ్వు ఒకసారి సాధన వదిలేసామంటే చలేస్తుంది కాసేపు పడుకున్నాం, ఇంకా చలి గుర్తొస్తుంది కానీ భగవంతుడు గుర్తు రావట్లేదు. తెల్లవారుజాము లేచి సాధన చేయాలి, కాసేపు ధ్యానం చేయాలంటే ఇంకా చలేస్తుంది బాబు, ఇంకా ధ్యానం ఏంటనుకున్నాం. అట్లా చేయకూడదు. భగవంతుడు ఉన్నప్పుడు నీకు చలేంటి అదన్నమాట. అలా ఉండాలి. సో భగవంతుడి మీద భక్తి ఉన్నప్పుడు చలి లేదు, గిలి లేదు. భక్తి ఉన్నప్పుడు భయము లేదు, భక్తి ఉన్నప్పుడు భయము లేదు, బద్ధకం లేదు. అది సో భయము లేదు, బద్ధకం లేదు అంటే ఏంటి? ఇంకా వేరే యావగేషన్స్ అంటూ ఏముండదు అనమాట. దేనికి భయపడవు, దేనికి మైండ్ ఖరాబ్ అవ్వదు. ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో అలా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అందుకే అదొకటే ముందు అన్నిటికీ, ఏ తూలు రాదు. అన్నిటికీ ఏముందేంటి? భగవంతుని మీద మనసు నిలవడం, భక్తి కలిగి ఉండడం. భక్తే శక్తి, భక్తే శక్తి, అది మనం గుర్తించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారు అంటే ఈ ప్రత్యేకమైనటువంటి గొప్పతనంతో ఆ బాంధవ్యము చెప్పుచున్నాను. ఏది ఆ బాంధవ్యం? భక్తుడికి భగవంతుడికి మధ్య బాంధవ్యం ఏంటి? ఎప్పుడు మనసు లగ్నం చేస్తే భక్తుడి దగ్గరే భగవంతుడు ఉంటాడు. భక్తుడితో అన్నే పొందగలవు అంటే భగవంతుడినే పొందేస్తాం అనమాట. అలా ఓకే. సో ఈ ప్రేమను క్రమక్రమంగా స్థిరపరచుకొని పోవచ్చున్నది. అంటే భగవంతుని మీద ఎప్పుడైతే ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనేటువంటి 3 స్థితులలో కొలుస్తూ ఉంటారు. ద్వైతం అంటే 2 రూపాయలు, భగవంతుడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటా. తర్వాత అందుకనే మనం చూడండి, మనం కొన్ని పాటలు అంటూ ఉంటాం. నీవు ఉండేది ఆ కొండపై, నేనుండేది నేలపై అని చెప్పి. అట్లా అంటే ఏంటి? నువ్వు ఎక్కడో ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి. కానీ ఆ తర్వాత ఏమవుతుంది? 2 లేవు, తర్వాత ఒకటే ఉన్నది, ఇది కూడా అదే అంశ, నువ్వే నాలో ఉన్నావు అనే తర్వాత అర్థం అవుతుంది. కానీ ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నువ్వు ఎక్కడో ఉన్నావు, ఆ ఎక్కడో ఉన్నటువంటి నిన్ను పొందాలి అనేటువంటి తపన ఉంటుంది. ఆ తర్వాత అద్వైతంలోకి వెళ్తున్నమాట. ఇది 2 లేవు, ఒకటే ఉన్నది అనేటువంటి స్థితికి చేరుకోగలుగుతాం. సో నీవే నేను అనేటువంటి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని చేరుకోగలుగుతాం అన్నమాట. ఇది ఒట్టి మాటలతో నిరూపించినట్టు కాదు, స్వానుభవం ద్వారా వచ్చినటువంటిది అనమాట. అందుకని మనం ఎక్కడో చదువుకుని భగవంతుడు మనం ఒకటే అని చెప్పేసి అనేసుకుంటే వచ్చేస్తుందా? రాదు. అది మనం ఎంతో సాధన చేసిన తర్వాత ఆ స్థితికి వెళ్ళగలుగుతాం అనమాట. అంతేకాని కేవలం ఇవాళ భగవద్గీతలో అనుకున్నాం కదా, ఇంకా 2 లేవు, ఒకటే ఉంది, ఇదంతా భగవంతుడే అని చెప్పేసి అనుకుంటే వచ్చేస్తుందా? రాదు. అది స్వానుభవము అంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అనమాట. థియరిటికల్ నాలెడ్జ్ వేరు, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ వేరు. థియరిటికల్ నాలెడ్జ్ ఉండదు. ఇవాళ చదువుకున్నాం, ఇవాళ చదువుకుని తర్వాత మళ్ళీ రేపు పొద్దున్న మర్చిపోతారు, రేపు పొద్దున్న అలా బయటికి వెళ్ళిన తర్వాత నిద్రపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అందుకని సాధన చేయాలి. యోగం అనేది అంటే అందుకే పొద్దున్న కంపల్సరిగా
తెల్లవారుజామున లేచి సాధన చేసి మనసుని కంట్రోల్లో పెట్టి ఆ బాడీని అంతటిని కూడా లైన్లో పెట్టి అంతా రెడీ చేసుకో. ఆ సాధన లేకపోతే ఏమవుతుంది? సాధన లేకపోతే ఈ ఈ ఈ శరీరానికి అంతటికి వ్యాధులు వస్తాయి, బద్ధకం వస్తుంది, అన్ని రకాలైనటువంటి రకరకాల ఆలోచనలు మనసుకు వచ్చేస్తాయి. మరి సాధన లేకపోతే ఎట్లా అవుతుంది? సాధన అనేటువంటిది తప్పనిసరి. మానేయకూడదు. మానేస్తే అది ఆగదు. తీరిగలిగితే ఓన్లీ తిరిగి పని చేయదు. స్వాధ్యాయం ఎలా అయితే చేస్తామో, ఇప్పుడు మనం స్వాధ్యాయం చేసుకుంటున్నాం. స్వాధ్యాయం చేసుకుని వదిలేస్తే అయిపోతుందా? దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాని యొక్క ఆచరణ అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ చదువుకుని వదిలేస్తే అవుతుందా? అవదు. మనసును భగవంతుని మీదే నిలుపుము అన్నారు. నిలుపు అంటే ట్రై చేసి చూద్దాం. పొద్దున్న సాయంత్రం దాకా భగవంతుని మీద నిలిపి ఏం పని చేసినా కానీ ఎంత అవుతుంది? కనీసం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా భగవంతుని మీద ఒక గంట ధ్యానంలో కూర్చుంటే దాంట్లో ఒక కనీసం ఒక 10% అయినా భగవంతుని మీద నిలబడుతుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, అది మీకు అర్థమవుతుంది. ఆ 1 అవర్లో ఎంతసేపు భగవంతుని మీద నా మనసు నిలబడుతుంది. నువ్వు ఏది ఆలోచించుకుందాం ఉన్నావు అనుకున్నా ఏదో ఒకటి ఆలోచన వస్తుందా? రామకోటి రాస్తావు. రామకోటి రాసినప్పుడు రాముడు తప్ప మనసులో ఏది ఉండకుండా ఉండాలి. మరి అలాంటప్పుడు మరి మనసులోకి మళ్ళీ ఏదోనో వచ్చి మళ్ళీ అటు ఇటు దిక్కులు చూసామనుకో, మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది అలాగే నీకు దిక్కులు? ఒక 10 నిమిషాలు రామకోటి రాస్తే ఓ 10 నిమిషాల్లోనూ 100 సార్లు బయటకు పోతుంది. 10 నిమిషాల్లో. అంటే మనసు అన్ని సార్లు అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మనసు ఎంత దృఢమైనటువంటిది మనం ఆలోచించాలి. కంట్రోల్లో పెట్టాలంటే అంత తీవ్రమైనటువంటి సాధన చేయాలి. అంత ఈజీ కాదు. ఓకే. సో కాబట్టి బండిలో ఒక ఊరికి ప్రయాణం చేయుచున్నాం. బండి ఎందుకు పోవునది మార్గంలో వెళ్తా ఉంది. ఊరిని చేరినది గమ్యం. భగవంతుని విషయమునందు మార్గము గమ్యము ఒక్కటే. అంటే ఇక్కడ బండి, దారి, ఒక రోడ్డు, దానికి మళ్ళీ ఒక గమ్యం, ఒక స్థానం ఉంది. కానీ భగవంతుని విషయంలో గమ్యము రోడ్డు కూడా, ఈ మార్గం కూడా ఒకటే అవుతుంది. అందుకని మనం ఎంచుకునే మార్గం, భక్తి మార్గం ఎంచుకున్నాం అనుకోండి, ఆ మార్గం భక్తే భగవంతుడు. అంటే ఏంటి? నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అదే భగవంతుడు. ఆ ఎంచుకున్నటువంటి మార్గమే భగవంతునిగా భావన చేసి నువ్వు మళ్ళా కొత్తగా ఎక్కడికో చేరుకోవాలన్నటువంటి ఆలోచనే లేదు. నిరంతరం భగవంతుని మీద నిష్కామ కర్మ అనమాట. అంటే నిష్కామ భక్తి, ఎటువంటి కోరిక లేదు, భగవంతునికి సరెండర్ అనమాట. అదే ఈశ్వర ప్రణిధానం. అలా ఎప్పుడైతే మనం చేస్తామో వేరే ఆలోచనలు మనసులోకి రానే రావు. అదనమాట. అందుకని మనం పొద్దున్న సాయంత్రం ఎన్నిసార్లు ముందుకు ఈశ్వర ప్రణిధానం చేస్తాం. ఎందుకు చేస్తాం? ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఈశ్వర ప్రణిధానం ఇంపార్టెంట్. యమనియమాల్లో ఒక నియమం ఈశ్వర ప్రణిధానం. మరి ఎన్ని సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, తర్వాత శుచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ఇవన్నీ ఈ 10 ఈశ్వర ప్రణిధానం చేస్తే ఈ మిగిలిన పాటించడం సులువు అవుతుంది. నువ్వు మనసుని భగవంతునికి అర్పణ చేయకుండా, బుద్ధిని శరీరాన్ని మనసునికి అర్పణ చేయకుండా ఇవన్నీ పాటించాలంటే ఎవరి వల్ల కాదు. అందుకని ఈశ్వర ప్రణిధానం అనేటువంటి కంపల్సరీ. ఎవరైతే ఈశ్వర ప్రణిధానం భగవంతునికి మనం అర్పణ చేసుకుంటాం, ఆత్మార్పణ అంటాం, మనం అర్పణ చేసుకోగలుగుతామో భగవంతునికి ఇచ్చేయాలంటే మనకి ఇంకెందుకు? ఇది దేనికి సంబంధించింది? ఈ శరీరం భగవంతుడికి సంబంధించింది, మనసు భగవంతుడికి సంబంధించింది, ఇదంతా భగవంతుడికి సంబంధించిందే కదా. సో ఆయనకి సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోవడం ద్వారా ఏమవుతుంది? మనకి వేరే ఆలోచన అంటూ లేదు. చేసే పని అంతా భగవంతుని కోసమే చేస్తున్నాను అనేటువంటి భావన ఉంటుంది. ఇంక ఎటువంటి టెన్షన్ ఉండదు, ఎటువంటి విచారము ఉండదు, ఎప్పుడు ఆనందమయ స్థితే. అదే భగవంతుడు. ఓకే. సో అందుకని చెప్పి ఇక్కడ మార్గము గమ్యము కూడా ఒకటే అవుతుంది. సో ఆయన కృపచే ఆయన పాదములకు నమస్కరించుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఆ భక్తి కలిగి ఉండాలని ఆయన కృప ఉండాలి. అది ఆ మార్గంలో నడవాలన్నా ఆయన కృప ఉండాలి. ఎందుకంటే మార్గమే ఆయన గారు. సో కాబట్టి విధవ ఆయన కృపచే ఆయనను పొందుతున్నాము. సో మళ్ళా భగవంతుని కృపతోటే మళ్ళీ ఆయన పొందుతున్నాం. ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి కూడా ఆయన తోడును గ్రహించుటకు మనలో కొందరు తిరస్కరించుచున్నాము. అంటే ఏంటి? భగవంతుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, మరి ఎందుకు భయపడాలి? సో ఇది మనం గ్రహించాల్సిన, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ
ఎక్కడ ఉన్నా కానీ నేను ఒంటరిగా ఉన్నాను ఎప్పుడు ఎప్పుడు అనుకోకూడదు. చాలా మంది అడిగేవారు, ఒంటరిగా అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి సైకిల్ తొక్కుదు, ఒంటరిగా రావడం ఎప్పుడు భగవంతుడు ఉంటాడు కదా మనతో పాటు. ఒంటరిగా ఉండడం అంటే ఎప్పుడు ఒంటరితనం ఏమి ఉండదు. ఒంటరితనం ఎలా ఉంటుంది? సో ఏకాంతము అంటే విత్ విత్ గాడ్ అని అంతే. ఏకాంతము అంటే ఏంటి? వేరే 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 వాళ్ళు ఎవ్వరూ లేకుండా కేవలం భగవంతుడే ఉన్నాడు. ఈ ఆత్మ పరమాత్మ ఐక్యమైనటువంటి స్థితి ఏకాంతం అన్నమాట. అది. సో ఏకాంత సేవ అని చెప్పి మనం మామూలుగా పేరు పెట్టేది సేవ చేస్తాం. అది దాని అర్థం ఏంటంటే, అసలు అర్థం ఏకాంత సేవ అంటే ఆత్మ పరమాత్మ ఐక్యమైనటువంటి స్థితిలో నిలవడం. అది ఏకాంత సేవ అంటే. సో కాబట్టి మనం ఆ స్థితికి వెళ్ళాలంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు లాస్ట్లో ఆఖరి కొన్ని సెకండ్లు ఏమైనా ఎక్స్పీరియన్స్ వస్తే వస్తుంది. మరి ఆ స్థితిలో నిలబడడానికి ఎంతో సాధన చేసి ముందుకెళ్ళాలి. సో కాబట్టి ఆ ఆత్మ పరమాత్మ ఐక్యం చేయడమే యోగం. ఆత్మని పరమాత్మలో ఐక్యం చేసిన తర్వాత వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే ధ్యానం. మరి ఆ స్థితికి వెళ్ళడానికి మనం చేయాల్సిన పనులల్లా కేవలం కాన్సన్ట్రేషన్, కేవలం దాని మీద ధ్యాస పెట్టుకుంటే, అంటే ధారణ చేస్తాం అంతే. ఆ ధారణ దేని మీద ధారణ చేస్తాం? భగవంతుని మీద మన మనసుని ధారణ చేస్తాం. మరి దానికి కావాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటి? ఈశ్వర ప్రణిధానం. ముందే చెప్పారు కదా, యమ నియమాల్లోనే ముందు చెప్పేశారు. అష్టాంగ యోగంలో కూడా, అంటే రాజయోగంలోనూ ఆ విషయం చెప్పారు. మరి భక్తి యోగంలో కూడా ఇక్కడ ఏం చెప్పారు? మన్మనాభ భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. అది కూడా ఏమని చెప్పారు? ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నాకు చాలా ఇష్టమైనడు కాబట్టే చెప్పారు. అది మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడు కదా, నువ్వు భగవంతుడికి ఇష్టం కాబట్టి ఈ విషయం, ఈ సీక్రెట్ని నీకు చెప్పాడు అని చెప్తాడు అనమాట. కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకోలేకపోతే, ఎవరైతే నిజంగా భగవంతుని మీద నమ్మకం భక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఈ శ్లోకం అర్థం అవుతుంది అనమాట. లేదంటే మిగిలిన వాళ్ళకి అర్థం కాదు కదా. ఇదేదో నన్నే పూజించమంటాడు, ఈ సెల్ఫిష్ పర్సన్ అని అనుకుంటారు కదా. అలా అనుకుంటారు కదా, ఇదే నన్నే పూజించమంటాడేంటి అని అనుకుంటారు కదా. సో కానీ ఇక్కడ ఆ యొక్క తత్వం చూపించాడు కాబట్టి విశ్వరూప సందర్శనంలో ఆల్రెడీ అర్జునుడికి ఈ యొక్క తత్వం అంతా తెలిసింది. ఓ భగవంతుడు అంటే ఇది ఓన్లీ జస్ట్ ఈ చిన్న రూపం కాదు, ఎంత విశ్వం అంతా నిండి ఉన్నాడు అని తెలిసింది కాబట్టి ఆ నేను అనేటువంటి ఎవరో అర్థమైంది అర్జునుడు. అందుకని చెప్పి ఈ శ్లోకాన్ని ఆ నేను అనేటువంటి తెలిసిన వాడే అర్థం చేసుకోగలుగుతాడు. అందుకని మన భగవద్గీతని మనం ఎలా వరుసగా ఒక్కొక్కటి చదువుకుని రావడం. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడ 18 మెట్లు ఎక్కిన తర్వాత అప్పుడు నేనే నువ్వు ఉన్నా అని చెప్పేసి స్వామి ఏ శరణమని చెప్పంటాం అనమాట. అదే 18 మెట్లు కదా. అర్థమైందా? 18 మెట్లు ఏంటంటే 18 చాప్టర్ల కింద లెక్క అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఆ చివరికి లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత తత్వమసి అని ఉంటుంది లాస్ట్లో. ఆ తత్వమసి అని అంటే దీని అంతా అర్థం ఏంటంటే, అది ఒక సారాంశం అనమాట. భక్తుడికి ఇవ్వాల్సింది ఆయన ఇచ్చేసాడు అట్లా. అంటే ఈ 18 మెట్లు ఎప్పుడైతే ఎక్కి వెళ్తావో అది. అంతేగాని మామూలుగా ఏదో ఫిజికల్ మెట్లు ఎక్కడం కదా అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే. అవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి మెట్టు. అర్జున విషాద యోగం నుంచి, తర్వాత సాంఖ్య యోగం నుంచి, అలా ఒక్కొక్కటి ఉన్నాయి కదా. ఆ చాప్టర్స్ అన్ని ఒక్కొక్కటి ఆ కర్మయోగము, భక్తి జ్ఞాన యోగం, ఇలా ఒక్కొక్కటి చేరుకుంటూ భక్తి యోగం నుంచి విశ్వరూప సందర్శన యోగం, తర్వాత భక్తి యోగం వచ్చింది. అలా ఒక్కొక్కటి మెట్టుకుంటే ఎక్కువ వెళ్తాం. విశ్వరూపం చూడకుండా నీకు భక్తి ఎలాగ వస్తుంది? అసలు భగవంతుని యొక్క స్వరూపం తెలకుండా, భగవంతుని స్వరూపం తెలియకపోతే ఏదో కేవలం కాసేపు ఏదో ఆ ఫోటో దగ్గర అక్కడెక్కడో గుళ్ళోనో వెళ్ళినప్పుడు మాత్రం కాసేపు ఏదో అలా లెంపలాయించుకుంటా కొన్ని భయం ఉంటుంది తప్ప భక్తి మాత్రం ఉండదు అక్కడ కూడా. అంతవరకే ఉంటుంది. కానీ అది కాదు నిజమైనటువంటి భక్తి అంటే, అన్ని చోట్ల చూడగలగడం అనమాట. అందుకని భక్తి యోగంలో మనకు చెప్పారు కదా, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖాసు క్షమి. అది అన్నిటి అంత ఎటువంటి ద్వేషభావం లేకుండా మైత్రి కరుణ అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. అది ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం అందరిలోనూ భగవంతుని చూస్తున్నామో అందరి ఏడా మైత్రి కరుణనే ఉంటుంది. అదనమాట. సో దీంట్లో ఏమిటని చెప్పారు? ఆ మనసు అనేక జన్మాంతరములందు అనేక కార్యములకు సహాయం చేస్తుంది. వ్యర్థముగా అనిత్యమైనటువంటి వస్తువులను ఆశించి
ఆ, నిలిచింది. అప్పుడు ఎప్పుడైతే అనిత్యమైనటువంటి వాటిని వ్యర్థంగా ఆలోచిస్తూ ఉంటామో, ఆ వ్యర్థమైనటువంటి ఆలోచన వల్ల ఏమవుతుంది, భగవంతుడి మీద మనసు లగ్నం కాదు. ఎప్పుడు ఈ మనసు ఆ వ్యర్థమైనటువంటి ఆలోచనలతోటే ఉంటుంది, అనిత్యమైనటువంటి వస్తువుల మీద. ఇప్పుడు మనిషి శరీరాన్ని వదిలేసినప్పుడు కూడా ఆ ఆ వ్యర్థమైనటువంటి ఆలోచన ఏదో మనసులో పెట్టుకుంటాడు. తర్వాత నెక్స్ట్ జన్మలో ఏం చేస్తాడు, మళ్ళీ ఆ కోరికలతో పుడతాడు, ఆ చేసుకున్న కర్మలన్నిటితోటి పుడతాడు అన్నమాట. సో కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ జన్మ అనేటువంటిది వెళ్ళిపోతుంది. అదే లాస్ట్లో భగవంతుడే మనసులో ఉన్నాడు అనుకో, భగవంతుడిని చేరుకుంటాం. మరి అది ఆ లాస్ట్లో భగవంతుడిని ఆ లాస్ట్లో చూద్దాం, ఇప్పుడు నుంచే ఇప్పుడు ఎందుకు కూడా మనం మన పని మనం చూసుకుందాం అనుకుంటే లాస్ట్లో ఏది లాస్ట్? ఒకసారి చెప్పండి. ఏది లాస్ట్? ఎప్పుడు లాస్ట్ అవుతుంది? ఏం చెప్పలేం కదా, ఎప్పుడైనా లాస్ట్ అవ్వచ్చు. కాబట్టి లాస్ట్ అనేటువంటిది మనం చెప్పలేం. కాబట్టి ఇదే లాస్ట్ అనుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా దిస్ ఈస్ ద లాస్ట్ మినిట్. అప్పుడు ఎలా ఉంటుంది, ఇది లాస్ట్ మినిట్ కాబట్టి లాస్ట్ మినిట్లో లెట్స్ డూ బెస్ట్ అని ఉంటుంది అనమాట. ఏదైతే మంచిది ఉందో ఆ మంచి చేసిపోవడం. అందుకే నేను ప్రతిరోజు కూడా దిస్ ఇస్ లాస్ట్ డే అని అనుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే రేపుడు గురించి పెద్దగా ఆలోచించేసి ఒక టెన్షన్ పెట్టుకోకూడదు. దిస్ ఇస్ ద లాస్ట్ డే అని అనుకుని ఈవేళ చేయగలిగిన బెస్ట్ పుణ్య కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ పోవడం. సో ఒకవేళ రేపు ఉంటే మళ్ళీ రేపు కూడా చేస్తాం, లేకుంటే గొడవ. ఎందుకంటే ఈవేళ చేసాం కదా, కొంచెం కొంచెమైనా వచ్చింది అన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా ఆ పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలన్నమాట. టైం మాత్రం వృధా చేయకూడదు. అది మనం పొద్దున్న అది చెప్పుకునేది. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఆ పుణ్యకార్యాల ద్వారా పాపకర్మలన్నీ పోతాయి. నిన్న అంగుళీమాల స్టోరీ నుంచి తెచ్చుకున్నాం కదా, అంత నరహంతకుడు అయినప్పటికి కూడా అక్కడ అక్కడ ఆ పుణ్యకర్మలు చేయడం ద్వారా మళ్ళీ అతని ట్రాన్స్ఫర్మేషన్, ఆ యొక్క బుద్ధుడి యొక్క ఆ జ్ఞానాన్ని, ఆ, ఆయన ఆయన చేసినటువంటి తపోశక్తిని అంతటిని కూడా ఆయనకి చూసిన వెంటనే ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయనకి జ్ఞానం వచ్చేసింది వెంటనే. జ్ఞానం అయిపోయి ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాడు ఇమీడియట్ గా. అలా అయిపోయి అతను ఆ జన్మలోనే జ్ఞానాన్ని పొందేశాడు అంగుళీమాల. అలాగే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు కదా, ఎంత ఆ పాపి అయినప్పటికీ కూడా ట్రాన్స్ఫార్మ్ కాగలడు అని చెప్పారు. అందుకని వివేకానంద ఏం చెప్పారంటే, ఆ అసలు పాపి అని పిలవడం తక్కువ అన్నారు. పాపి ఆత్మ. మనం అందరం ఆత్మస్వరూపులం. ఈచ్ సోల్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్ అండ్ డివైన్ అని చెప్పారనమాట. సో కాబట్టి అటువంటి గొప్ప సందేశాన్ని టీచ్ యువర్ సెల్ఫ్, టీచ్ ఎవరి వన్ ద రియల్ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్, ద హౌ ది ఇట్ సీ హౌ ఇట్ వేక్స్ అప్ అంట. అంటే ఫస్ట్ నీ యొక్క ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకో, నీవు బోధించుకో. తర్వాత అందరికీ అదే బోధించు, అదే సత్యాన్ని బోధించు అని చెప్పారు. సో కాబట్టి నా యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే అందరిలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని తట్టి లేపడమే నా జీవిత లక్ష్యం అని చెప్పారు ఆయన. సో మరి అటువంటి జీవిత లక్ష్యాన్ని పెట్టుకుని ఆయన అందరినీ కూడా దివ్య శక్తులుగా చేసేసారు. మరి ఇంకా ఎవరికి భయం ఉంటుంది? భయమే మరణము అని చెప్పారు కదా. సో మరి అటువంటి ఆ ఆ, ఆ, మాటలు మన ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఆ భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు 5,200 సంవత్సరాలకు ముందు అర్జునుడికి ఎలాగైతే చెప్పారో, స్వామి వివేకానంద కృష్ణుడే వచ్చి మనకి చెప్పారు అన్నమాట. రామకృష్ణ పరమహంస స్వయంగా చెప్పారు, నారాయణ వచ్చేవా అని చెప్పేసి. నారాయణ స్వరూపం. సో వచ్చి ఆ ఆయన ఇచ్చేసారు జ్ఞానాన్ని. మరి అటువంటి జ్ఞానాన్ని వివేకానంద ఇచ్చి, అటువంటి జ్ఞానాన్ని ఏంటి, ప్రతి మాట కూడా భగవద్గీత నుంచి వచ్చింది మళ్ళా. ప్రతి మాట కూడా, ప్రతి కొటేషన్ ఏది చూసుకున్నా కానీ అంత క్లియర్ గా ఈ జనరేషన్ కి అర్థమయ్యే విధంగా ఆయన ఇచ్చేసారంటే. ఇప్పుడు మళ్ళీ ఆ శ్లోకం చెప్పి ఇదంతా పురాణం చెప్పాలంటే అవ్వదు. అందుకని చెప్పి భయమే మరణం అంటే సింపుల్ అయిపోయింది. ఎంత ఎంత అయింది. అట్లా అనమాట. అంత సింప్లిఫై చేసి చెప్పేశారు భగవద్గీతని ఆయన ఆయన మాటల ద్వారా. అంత అందుకనే ఈ జనరేషన్ అర్థం చేసుకోవాలంటే భగవద్గీతని, ఈ జనరేషన్ బాగా భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం స్టడీ అబౌట్ ది వివేకానంద గురించి. అది రవీంద్రనాథ్ ఠాగూరే చెప్పారు. ఏమని, ఇఫ్ యు వాంట్ టు నో అబౌట్ ఇండియా, రీడ్ అబౌట్ స్వామి వివేకానంద అన్నారు. అది అదే అని వివేకానంద గురించి చదివితే నీకు భారతదేశం గురించి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన యొక్క సారాంశం, భగవంతుని యొక్క సారాంశం రెండే సింపుల్గా చేసి చెప్పాడు. అప్పటి వరకు ఎన్నో అపోహలు, కొట్టుకోవడాలు, ఆ మతం ఈ మతం, మళ్ళీ అందులో సెక్ట్లు, శైవులు, వైష్ణవులు అని రకరకాలుగా కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళందరినీ ఏకం చేసి పడేసాడు మొత్తం. వాళ్ళందరినీ ఏకం చేసి పడేసి అంతా
మానవత్వమే ఆ, ఇది అని చెప్పి అందరికీ బోధించాడు. బోధించి వాళ్ళందరూ సర్వమతాలు కూడా వాళ్ళ మతాలన్నిటి గురించి అసలు డబ్బా కొట్టుకుంటా ఉన్నారన్నమాట. డబ్బా కొట్టుకుంటాడు. అప్పుడు చెప్పాడు, ఫస్ట్ 5 minutes లో ఇచ్చినటువంటి చికాగో స్పీచ్ లో మొత్తం సారాంశం అంతా కూడా సింప్లిఫై చేసి చెప్పాడు. అది వీఆర్ నాట్ లైక్ ఎ ఫ్రాగ్స్ ఇన్ ద వెల్. అది మనం ఇవన్నీ ఏంటంటే ఎలా సముద్రంలో ఒక స్టోరీ చెప్పాడనమాట. ఏది ఒక సముద్రం కప్పు వచ్చి నూతిలో పడిందంట. పొరపాటు నూతిలో పడితే ఆ నూతిలో కప్పు ఉంది. కప్పు ఉంటే ఆ నూతిలో కప్ప నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే నేను పలానా సముద్రంలో ఉంటాను. నేను ఆ నూతిలో ఉన్న కప్ప అందంట, నీ సముద్రం నా నుయ్యి కంటే పెద్దది ఉంటుందా అని అడిగిందంట. పెద్దది ఉంటుందని అడిగితే పెద్ద ఉంటుందంటే అప్పుడు ఇది పక్కు నవ్విందంట. ఇది ఎంత ఉంది, ఇది కూత ఎంత ఉంది, ఇది ఈ సముద్రం ఎంత, ఆ సముద్రం ఎంతేటి అసలు, అది అనంతమైనటువంటిది. మా సముద్రం దీంతో కొలవలేము, చాలా పెద్దది అది అన్నది. నా నుయ్యి కంటే పెద్ద అని చెప్పి ఈ కప్ప ఏం చేసింది, నూతిలో కప్ప ఇటు నుంచి ఇటు దూకి చూడు ఎంత దూరం ఉంది, ఎంత పెద్దది ఉందన్నది అని చెప్పన్నదంట. అంటే ఏంటి, అంత అంత నేరో మైండెడ్ అనమాట. సో పీపుల్ ఆర్ లైక్ దట్ అని చెప్పి ఫ్రాగ్ ఇన్ ద వెల్లో అంత నేరో మైండెడ్. చూడు ఆ నూతిలో ఉన్నటువంటి కప్ప ఆ సముద్రం గురించి ఏం అర్థం చేసుకోగలదండి. అలా అనమాట. ఒక నూతిలో ఉన్న కప్పలాగే ఆలోచిస్తుంటారు జనాలందరూ కూడా. వాళ్ళ ధోరణి వాళ్ళదే తప్ప అసలు ఎంత విషయం ఉంది, అనంతమైనటువంటి ఆ పరమాత్మ ఎవరో, ఈ అంతా ఒకటే అనేటువంటిది ఎవరన్నా అర్థం చేసుకుంటారా? చేసుకోరు. అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మ మళ్ళీ ప్రతి దానిలో మళ్ళీ కులం పెట్టుకుని ఇవన్నీ రకరకాల కొట్లాట్లు, ఇవన్నీ అంత అజ్ఞానం అన్నమాట. అంత అజ్ఞానంలో కొట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా అజ్ఞానాన్ని పూర్తిగా తీసిపడేసాడు అంతే. హ్యుమానిటీ ఈజ్ అవర్ ఐడెంటిటీ, వెరీ సింప్లిఫైడ్. సో అంత గొప్ప జ్ఞానాన్ని సింప్లిఫై చేసి చెప్పి పాడేశారు అనమాట. తర్వాత నెక్స్ట్ డే స్పీచ్లో అయితే మొత్తం సారాంశం అంతా కూడా వేద సారాంశం అంతా కూడా సింప్లిఫై చేసి చెప్పారు. ఏది వి ప్రే ఆన్ ది యూనివర్స్ అని చెప్పి, ఆ యూనివర్స్ గాయత్రి మంత్రం రోజు చదువుతాం అని చెప్పి దాని గురించి చెప్పారు. గాయత్రి మంత్రం రోజు చదువుతుంటే ఏమర్థం అవుతుంది, ప్రతిరోజు యూనివర్స్ మీద మేము అంతా ఒక్కటే చూస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మన యొక్క గొప్పతనం, మనం విశ్వం అంతా బాగుండాలంటే విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, ఇవన్నీ ఎందుకు చెప్తాం? అవన్నీ శాంతి మంత్ర గురించి, ఇవన్నిటి గురించి కూడా సారాంశాన్ని అంతటిని కూడా మొత్తం జిస్ట్లో చెప్పేశారు అనమాట. అంత గొప్ప స్పీచ్ అది. ఇప్పుడు వరకు హిస్టరీలో అలాంటి స్పీచ్ లేనేలేదు, అంత గొప్ప స్పీచ్, అలాంటి గొప్ప స్పీచ్. ఎందుకంటే మొత్తం సమ్మరీ అంత తక్కువ టైంలో చెప్పినటువంటి వాడు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు లేరు అనమాట. అంత గొప్ప జ్ఞానాన్ని అంత తక్కువ టైంలో చెప్పారు. మొత్తం వాళ్ళందరూ మతాలన్నీ అక్కడే, మొత్తం ఇంకేం చెప్పాలో వాళ్ళకి అర్థం లేదు. నెక్స్ట్ నుంచి ఇంక చెప్పేదే లేదు వాళ్ళకి. ఇంక స్పీచ్ అయిన తర్వాత చెప్పడానికి ఏం లేదు. ఇంక హీస్ కవర్డ్ ఎవ్రీథింగ్, ఏ టు జెడ్. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ నూతిలో కప్పల్లా ఉంటుంది అనేసరికి అక్కడికి వెళ్ళేసరికి నా మతం గొప్పది, అప్పటి వరకు నా మతం గొప్పది, నా మతం గొప్పది, కాలర్లు ఎగరేస్తా ఉన్నారంటే అంతే. అంతవరకు ఇంక ఎగరేయడానికి ఏముంది, ఇంక అంతా అయిపోయింది, క్లియర్. ఇంకా తర్వాత వివేకానంద స్పీచ్ తర్వాత మాట్లాడాలంటే ఎవ్వరికి నోరు కూడా రాలేని పరిస్థితి అనమాట. అంత గొప్ప జ్ఞానాన్ని వాళ్ళందరికీ ఇచ్చారు. వాళ్ళందరూ మళ్ళీ మత పెద్దలు, అన్ని మతాలు పెద్ద వాళ్ళందరూ వచ్చారనమాట. మళ్ళీ ప్రతి మతాన్ని రిప్రజెంట్ చేస్తానంటే దాంట్లో బెస్ట్ కదా వచ్చేది అక్కడికి. అలాంటి బెస్ట్ వాళ్ళని అక్కడ పంపిస్తారు. అలాగే ప్రతి మతానికి వచ్చినటువంటి బెస్ట్ వాళ్ళు అందరి దగ్గర మాట్లాడుతూ ఈ యొక్క సందేశాన్ని అంత గొప్పగా ఇచ్చారంటే ఎంత ఎంత అదృష్టం. అసలు భారతదేశం గురించి అప్పటి వరకు ఏదో అందరు పిచ్చిగా ఆలోచించారు. అప్పుడు భారతదేశ గొప్పతనం అంతా కళ్ళు తెరుచుకుని అందరికీ అప్పుడు భారతదేశం అంటే ఏంటో, ఓహో ఇంత గొప్ప జ్ఞానం భారతదేశంలో ఉందా అని చెప్పేసి అప్పుడు అన్ని మతాలకి
ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు ది రిలీజియన్ విచ్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నాడు. వెరీ సింపుల్ అంతే. ఇంకా అందరూ వీళ్ళందరూ అవుట్, మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, సింపుల్ అంతే. ఇంకా అలాంటిది అనమాట. ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు ఏ కంట్రీ విచ్ హెస్ గివెన్ రిఫ్యూజీ టు ఆల్ దోస్ హూ కమ్ టు అవర్ కంట్రీ అన్నాడు. ఎంతమందికి, ఎంతో మంది మన దగ్గరికి యుద్ధాల్లో కోల్పోయి మన దగ్గరికి వచ్చేసి అందరికీ ఇచ్చేసాం, మనం అందరికీ ఇచ్చేసి వలసలు వచ్చేసారు, అందరికీ రెసిడెన్స్ ఇచ్చాం. మన కంట్రీలో అన్ని రకాల కంట్రీలో ఉన్నా. సో కాబట్టి అంత ఉదారమైనటువంటి కంట్రీకి చెందినటువంటి అన్నాడు. ఇంకా అలాంటప్పుడు కంట్రీ గురించే మాట్లాడతాడా, మతం గురించే మాట్లాడతాడా, ఎవరి గురించి మాట్లాడతాడు? ఇంక మాట్లాడడానికి ఏం లేదు ఇంకా, అదనమాట. సో దట్ ఈస్ సరెండర్ అనమాట. అందుకని అంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క సెకండ్లో ఆయన ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయింది? రామకృష్ణ పరమహంస తపశ్శక్తిని అంతటిని కూడా ఒక్కసారికి ఎలా ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేశారు? సో దట్ ఈస్ ద డెడికేషన్. అక్కడ ఉన్నటువంటి డెడికేషన్ వల్ల ఆయనకి అంత జ్ఞానం. 39 సంవత్సరాలు ఆయన శరీరంతో ఉన్నది. మరి అటువంటి చిన్న వయసులో అంత గొప్ప జ్ఞానాన్ని అందరికీ ఇచ్చారంటే ఎంత ఎన్లైట్మెంటే చూడండి, అసలు ఎంత అదృష్టమో చూడండి. అంటే ప్రపంచానికి అదృష్టం, వీళ్ళందరికీ, మన దేశానికి ఒకటే కాదు, ప్రపంచానికి అందరికీ. అప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళు తెరుచుకున్నారు అనమాట. కళ్ళు తెరుచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు ఇండియా అంటే కొంచెం ఏమైనా మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు. అది ఓహో ఇండియా గ్రేట్నెస్ ఇదని చెప్పేసి. లేదంటే అప్పటి వరకు అందరూ కూడా ఇండియా అనేదో ఈ బానిస కంట్రీ అని అనుకున్నారు. అప్పుడు అర్థమైంది అందరికీ అది. సో కాబట్టి మనం దేశాన్ని గురించి ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా అందరూ బయటకు వెళ్తూ ఉంటారు, కానీ మన దేశం గురించి మనకి వాళ్ళకి తెలియదు. మనకి వాళ్ళ దేశం గురించి గొప్ప గురించి తెలియదు. మనం ఏమనుకుంటారంటే, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం ఏదో బానిసత్వంలో ఉన్నాం, మనం ఏదో పూర్ కంట్రీ అని అనుకుంటూ ఉంటారు. అది చెప్పాడు, యు ఆర్ నాట్ ది పూర్ అన్నాడు. అది సో అంటే పవర్టీ అనేది దట్ ఈస్ ఇన్ ద మైండ్, అంతే కదా. సో మనం అంత ఏమన్నా ఆత్మ గౌరవంతో బతికినటువంటి వాళ్ళు. అందుకని ఆత్మ గౌరవం కోల్పోవద్దు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అని చెప్పి అందరికి పిలుపునిచ్చాడు అన్నమాట. అందుకని ఆ తర్వాత అక్కడి నుంచి కాలి నడకను తిరిగి మొత్తం యువతకు పిలుపునిస్తూనే ఉన్నాడు, యువతను మేల్కోమని చెప్పి. సో అటువంటి ఈ భగవద్గీత సారాంశాన్ని అంతటిని కూడా యువతలో అంతలా నింపాడు అనమాట. సో మళ్ళా ఇప్పుడు ఆయన బాధపడిన స్థితి నుంచి ఇంకా ఎంతో దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు యూత్ అంతా కూడా, కళ్ళు మూసుకుపోయి. సో అందుకని చెప్పి ఇప్పుడు ఎంతమంది కావాలి వివేకానందాలు? వి నీడ్ సెవరల్ వివేకానందాస్. అందుకే ఇప్పుడు ఇండియా కావాల్సింది అటువంటి వివేకానంద అనేది యాక్చువల్గా మనం ఒక పేరు అనుకుంటాం కదా, ఆయన నరేంద్రనాథ్ దత్త కదా. సో కానీ వివేకానంద అనేటువంటిది ఏంటంటే ప్రతి వాళ్ళలోనూ వివేకం ఉంటుంది. ఆ వివేకాన్ని నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో నువ్వే వివేకానందుడు అవుతావు, అదనమాట. సో అలా అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మనలో రావాలని. సో ఇక్కడ భక్తుడు చేయు కార్యములన్నీ కూడా భగవదారణ అవుతున్నది. ఆ భగవంతుని ప్రజ్ఞ ఎందే అతడు లీనమై ఉండుట చేత తాను చేయు చర్యలన్నిటి ద్వారా అతడు విరామము లేక భగవంతుని నమస్కరించుచునే ఉండును అన్నారు. అది ఇక్కడ అంటే అనుకున్నాం కదా, ఎలా ప్రతి క్షణము ఎలాగా భగవంతుని మీద నిలుపుతాం? ఎందుకంటే ఏ పని చేసినప్పటికి కూడా భగవంతుని మీదే మనసు లగ్నం అవుతుంది. అందుకనే భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు అన్ని చోట్ల మళ్ళీ ప్రేయర్లు పెట్టి, అది ఓన్లీ అలవాటు చేయడం కోసం అంటే. తర్వాత అది అన్ని నిలిచిపోతుంది. భోజనం చేసినంతసేపు మనసు భగవంతుని మీద ఉంది. భోజనం చేసే ముందు అదే, చేసిన తర్వాత మళ్ళా ప్రేయర్. ఆ విధంగా మన మనసు లగ్నమై ఉండాలి. ఎవరికైనా ఏదైనా సర్వీస్ చేస్తున్నా భగవంతుని మీద మనసు లగ్నం, ఆళ్ళలో కూడా భగవంతుని చూడాలి.
ఆ విధంగా మనం తయారు కావాలన్నమాట. చూడండి, చాలా మంది మనం చెప్పుకున్నాం కదా, అందరిలో ఉన్నటువంటి చిన్న చెడునైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది చాలా పొరపాటు. అందరిలో ఉన్న చిన్నది ఆవగింజంత మంచినైనా చూడడానికి ప్రయత్నం చేయాలి. ఆ మంచిని చూడడానికి ప్రయత్నం ఎప్పుడు చూస్తాం అలాగా? ఎప్పుడైతే అందరూ దైవ స్వరూపులు అని అనుకుంటామో, తెలుస్తుందో అప్పుడే చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మాధవుని ఆ పొందియే తీరుతావు. అలా మనోభావం ఎప్పుడైతే అలా ఉందో, భగవంతుని పొందే తీరుతావు. పరమాత్ముడే దీనిని సత్యము చేసి చెప్పుచున్నాడు. దీన్ని ప్రతిజ్ఞ చేసి చెప్పాడు ఆయన. కాబట్టి నువ్వు నన్నే పొందుతావు నువ్వు అలా చేసినట్టయితే. 9వ అధ్యాయంలో 31వ శ్లోకంలో నా భక్తుడు ఎన్నటికీ కూడా నశించిపోడు అని చెప్పారు. అంటే ఏంటి? ఆయన ప్రకటన ఏంటి అర్థం? భగవంతుడు అర్జున్ని భక్తి వైపు ప్రోత్సహించాడు. అప్పుడేంటి, కర్మ షట్కం నుంచి భక్తి షట్కంలోకి అప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అప్పుడు ఏమన్నారు? 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగం అన్నమాట. దాంట్లో నా భక్తుడు ఎన్నడూ చెడిపోడు అన్నారు, ఎన్నడూ నశింపడు అని. వాడు అంతమున ఆయన ప్రకటించుటకు తానే ముందుకు వచ్చి ఈ ప్రకటన చేయుచున్నారు. దానికి మళ్ళా ఒక ప్రామిస్ గా ఇచ్చేసారనమాట. అదే శ్లోకానికి, రాజవిద్య రాజగుహ్యలో ఇచ్చినటువంటి శ్లోకానికి ఇది కన్ఫర్మేషన్. 100% ఆయన నువ్వు. ఎందుకంటే మళ్ళీ కొంచెం రిపీటెడ్ గా అనిపిస్తూ ఉంటాయి కొన్ని. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు, కానీ ఆ విషయాన్ని ఏంటి ఇక్కడ కన్ఫర్మ్ అయ్యి చెప్తారు అన్నమాట. ఆ 18వ చాప్టర్లో 100% కన్ఫర్మేషన్స్ ఇవన్నీ. అది అందుకని నీటి యందు మునిగిపోయినటువంటి వాడు శ్వాసించుటకు కష్టపడుట వలె నీటి వెంట మునిగిపోయిన తర్వాత శ్వాస తీసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు. కానీ మనం ఈ యొక్క నీటిలో, ఈ సంసారం అనేటువంటి ఈ యొక్క భవబంధాల్లో ఉన్నప్పుడు భగవంతుని కోసం అంత తపన పడాలి అన్నారు. అంత శ్వాస తీసుకోవడానికి ఎంత తపన పడతావో అంత తపన పడతావు. ఒక మనసు ఆదర్శము కొరకై మిక్కిలి ఆశ కలిగి ఉండవలను. సో కాబట్టి మన మనసు ఎప్పుడు కూడా ఆ ఈశ్వరుని దర్శించే ముందు ఒక మనసంతా కూడా ఒక ఆదర్శం కొరకై మిక్కిలి శ్రమిస్తూ ఉండాలి అన్నమాట, ఆశపడుతూ ఉండాలి. అది కాబట్టి టేక్ వన్ ఐడియల్ అండ్ వర్క్ ఆన్ ఇట్ అన్న దీనికి ఆయన చెప్పింది. టేక్ వన్ ఐడియల్ వర్క్ ఆన్ ఇట్ అన్న. ఒక ఐడియల్ తీసుకో, దాని మీద పని చేసుకుంటా పో అన్న. అంతే, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దని. అది ఇంకా ఆ భగవంతుని ప్రతిజ్ఞ, ఇప్పుడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఎలా ఉందంటే ఇంకా సింపుల్ గా చేసి నెక్స్ట్ శ్లోకం చెప్తున్నా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మములను కూడా పరిత్యజించి, నువ్వు మళ్ళీ ఆలోచిస్తాము ఇదేనా, నన్ను ఒక్కడినే శరణ పొందుము, సమస్త పాపముల అన్నిటి నుండి కూడా నిన్ను విముక్తిని గావించదను, నీవు చింతించకు అన్నారు. ఇంత ముందేదో పాపాలు చేశామనో, లేదంటే మేము పాపులు అనో అలాంటిది ఏం ఆలోచించక నాయన, నువ్వు సమస్త ధర్మములను ప్రతిదించి అది గొప్పదా ఇది గొప్పదా అవన్నిటి గురించి ఏమో ఆలోచించుకో. మళ్ళీ ఆ గుడికి వెళ్ళాలా, ఈ గుడికి వెళ్ళాలా, లేదంటే ఆ మతం తీసుకోవాలా, ఈ మతం తీసుకోవాలా, శివుణ్ణి ఆరాధించాలా, భగవంతుని ఆరాధించాలా, ఇంకొకరిని ఆరాధించాలా, ఇన్ని రూపాల గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం. స్వామి శరణమయ్యప్ప అంటాం కదా, ఆ శరణం అనేటువంటి శరణాగతి పూర్తిగా శరణం పొందాలి అంటే శరణాగతి పొందాలి. శరణాగతి పొందడం అంటే ఏంటి? ఆయన పాదాలు పట్టుకుని నువ్వే నాకు శరణము అంతే. సో అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చాము. మరి అందుకు ముందు చేసినటువంటి ఎన్నో కర్మలు, సంచిత కర్మలు, ఇవన్నీ పాపాలన్నీ ఉన్నాయి, అవన్నిటిని కూడా నేను తొలగించి నీకు మోక్షాన్ని ఇస్తాను. వెరీ సింపుల్ గా. సో మోక్షాన్ని ఇవ్వడానికి సింపుల్ మార్గం చెప్పేసాను. సో కాబట్టి దీన్ని మనం చేయాలి.
అదే न च तस्मात् मनुष्येषु कश्चित् प्रियतमः भविता न तस्मात् अन्यप्रियतरो ఎవడు పరమ రహస్యమైన ఈ గీత శాస్త్రము నా భక్తులకు ఉపదేశం చేయు అట్టివాడు నా యందు పరమభక్తి గలవాడై నిస్సంశయముగా నన్ను పొందగలడు. అట్టి వాని కంటే నాకు ప్రియవస్తు వాడు గాని అతని కంటే నాకు నిత్య ఇష్టుడు గాని భూలోకమున మరొకడు ఉండకూడదు. భగవద్గీత అంత గొప్పదనమాట. కాబట్టి భగవద్గీత జ్ఞానాన్ని మనం పాటిస్తూ, అంటే ఆయన చెప్పింది అర్థం ఏంటంటే, ఇక్కడ భగవద్గీతను ఎవరైతే నా భక్తులకి బోధిస్తారో వాళ్ళు నన్నే పొందగలరు అని చెప్పారు కదా. అతని కంటే కూడా నాకు అంతకంటే ఇష్టడు ఇంకొకడు అన్నారు కదా. అంటే అర్థం ఏంటంటే, భగవద్గీతను బోధించాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? భగవద్గీత చెప్పింది పాటించాలి. పాటిస్తేనే మనం బోధించగలం. మనం పాటించకుండా మనం బోధించగలమని చెప్పేసి మనకు వచ్చు కదా అని చెప్పి సబ్జెక్టు మ్యాటర్ ఎక్స్పర్ట్ లాగా మనం అన్ని సబ్జెక్టులు చెప్పినట్టు చెప్పలేము. భగవద్గీత చెప్పాలంటే ఇది ఆచరించే చెప్పాలి, ఆచరించకుండా చెప్పకూడదు. అందుకని ఆచరణాపూర్వకంగా మనం దీన్ని తీసుకొని ఆచరిస్తాడు కాబట్టి చెప్పాలి. ఇంకోటి ఏమన్నారు, ఇలాంటి జ్ఞానాన్ని భక్తి లేని వాడికి ఎప్పుడు బోధించకు అని చెప్పారు. ఇప్పుడు బోధించకని చెప్పారు. మళ్ళీ దీనికే మెసేజ్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికి బోధించాలో కూడా తెలియాలి. అందరూ భగవద్గీత మనం ముందుకెళ్ళామంటే కనుక మొత్తం అక్కడ దెబ్బతింటాం. అందుకని చెప్పేసి నా భక్తులకే, ఇక్కడ ఇందులో చెప్పారు కదా, నా భక్తులకి బోధించేటువంటి వాడిని. అంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? నా మీద భక్తి లేని వాడికి ఎన్నడూ బోధించవద్దు అని చెప్పారు. అది అందుకని భగవంతుని మీద భక్తి ఉన్నవాడికే ఈ భగవద్గీత క్వాలిఫికేషన్ అనమాట. అది వాళ్ళకే అర్థమవుతుంది. లేదంటే ఇవన్నీ ఏమర్థమవుతాయి? ఇప్పుడు ఏమని చెప్పినా కానీ ఈ భక్తి అన్నీ అంటే నాకు ఏమో అర్థం కావట్లేదు అనుకుంటాను. అంతే కదా. అసలు భక్తి అనేటువంటిది ఏం చెప్తే ఏమర్థమవుతుంది? చెప్తే అర్థమయ్యేది కాదు, అది ఉంటే అర్థమవుతుంది. దాని మీద అర్థమవుతుంది. ప్రేమ అంటే ఏం అర్థమవుతుంది? ఉంటే అర్థమవుతుంది. అంతే కదా. సో సింపుల్గా చెప్పాలంటే భక్తి అనేటువంటిది ఏంటి? ప్రేమ ప్లస్ సరెండర్ అనమాట. అంటే శరణాగతి పొందడం. అంటే ఇంకా తల్లి ఎలాగైతే పిల్లవాడిని ప్రేమిస్తూ ఉంటుందో, ప్రేమించేది అనేది త్యాగంతో కూడి ఉంటుంది. అది ఒక కోరిక త్యాగంతో కూడి ఉంటే అది ప్రేమ అవుతుంది. అంటే కామ ప్లస్ సాక్రిఫైస్ ఈజ్ భక్తి, ప్రేమ. ఓకే, భక్తి అంటే భక్తి, ప్రేమ ప్లస్ సరెండర్ ఈజ్ భక్తి. అది ప్రేమ భక్తితో శరణాగతితో ఉంటే అది భక్తి అవుతుంది. సో అటువంటి ప్రేమ అన్నమాట, నిష్కల్మషమైనటువంటి ప్రేమ. మాతృప్రేమ ప్రేమ కంటే కూడా ఉన్నతమైనటువంటి, ఎందుకంటే సరెండర్ కదా, ఇది పూర్తిగా శరణాగతి పొందాను అదనమాట. ఓకే, ఇది ఈ 66వ శ్లోకం రేపు డీటెయిల్ గా చెప్పుకున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య ఏకం శరణం వ్రజ మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కాబట్టి అన్నిటిని పరిత్యజించి మనం చక్కగా అన్ని ఆలోచనలు పక్కన పెట్టి భగవంతుని పూర్తిగా శరణం పొందాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయः. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ.
సర్వం మమ దేవ ఆత్మస్వరూపంగా భావించి 2 నిమిషాలు ధ్యానం. పూర్తిగా మనసుని భగవంతుని మీద నిలిపి ఎటువంటి ఇతర ఆలోచనలు రాకుండా భక్తి శ్రద్ధలతో ధ్యానిద్దాం. ఓం. వసుదేవసుతం దేవం శచానూరం పరమా వందే జగద్గురుం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. Pray for all the beings. May all the beings happy, peaceful. Keep both hands at your back. Hold your right wrist with left hand. Inhale, bend back. Exhale, bend forward. ముందుకు వంగి శరీరాన్ని మనసుని పరమాత్మకి సరెండర్. శరీరాన్ని మనసుని బుద్ధిని పూర్తిగా పరమాత్మకి అర్పించి be happy, get liberated. మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి 2 చేతులని కళ్ళ నుంచి వెరీ గుడ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.